ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు వస్తే మాత్రం ఒక ఓర్చుకోలేడు. మామూలుగా కాదు, ఆయన కడుపు మంట పక్క రాష్ట్రాల కంటే కూడా ఈయన కడుపు మంట చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆయన ఎక్స్ సీఎం అనేటువంటి హోదాని కూడా మర్చిపోయి మరీ లేఖితనంగా మాట్లాడుతుంటాడు. అదేదో పెద్ద బిల్డప్ లాగా సాక్షిలో వాళ్ళు అంటే వాళ్ళ సాక్షి మెయిన్ పేజెస్లో వేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, ఏదైతే నిన్న నక్కపాలెంలో ఉన్నటువంటి ఆసల్ మెటల్ వాళ్ళు నిపాన్ స్టీల్ అనేటువంటి వాళ్ళు సంయుక్తంగా దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలతోటి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి నిన్న శంకుస్థాపన చేశారు. అయితే 20 నెలలుగా ఆ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోకి అడుగులు వేయటం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు అహర్నిశలు కృషి చేశారు. ముఖ్యంగా ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కేంద్రం దగ్గర నుంచి ఇప్పించడంలో లోకేష్ గారు కీలక పాత్ర పోషించడంతో పాటు మరియు రాష్ట్రంలో అంటే రోడ్లు వేయటం కానివ్వండి, ఏదైతే ఆ పరిశ్రమ పెట్టే దగ్గర రోడ్లని కనెక్టివిటీ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే వాళ్ళు అడిగినటువంటి 2,200 ఎకరాల భూమిని ఇవ్వడానికి రైతుల దగ్గర నుంచి ఎటువంటి అభ్యంతరం లేకుండా భూముల్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సో మొత్తం మీద ప్రతినిధులు రావటం ఇది చాలా గోప్యంగా జరిగిపోయింది. ఎందుకంటే ఇది ఒరిస్సాలో ఆల్రెడీ పరిశ్రమ 1,10,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు పెడతామని, 28 బిలియన్ల ఉత్పత్తిని చేస్తామని చెప్పి అక్కడ ఆల్రెడీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అలాగే ఎంఓయూలు అక్కడ కుదుర్చుకున్నారు. కాబట్టి ఒకవేళ ఇది ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుంది అని ఎవరు కూడా ఊహించలే. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలోకి మేము రెడీగా ఉన్నాం, పలానా ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము రెడీగా ఉంటున్నాం అని చెప్పిన తర్వాత నాకు తెలిసినంతవరకు ఊహాగానాలు జరిగిన 5-6 నెలల్లోనే వితిన్ మొత్తం అన్నీ క్లియరెన్స్ చేయడంతో పాటు ఆ కంపెనీకి సంబంధించినటువంటి లక్ష్మీ మెటల్ కావచ్చు, లేకపోతే ఆదిత్య మెటల్స్ ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి నిన్న వచ్చేసి పెద్ద ఎత్తున ఆ పరిశ్రమని ఇక్కడ ఓపెన్ చేశారు, అంటే శంకుస్థాపన చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టేశాడు. ఆయన లేఖితనం మొదలుపెట్టాడు. ఏమంటాడు, చంద్రబాబు నాయుడు నీ ముఖారవిందాన్ని చూసి ఎవరైనా పెట్టుబడి పెడతారా అని ఆయన ఏదో ఫ్లోలో ఒక డైలాగ్ రాస్తే సాక్షిలో కూడా అదే మెయిన్ హెడ్డింగ్తో రాసేశారు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ అంత అందం లేకపోవచ్చు, మీ అంత స్టైల్ లేకపోవచ్చు, మీ అంత హ్యాండ్సమ్గా ఉండలేకపోవచ్చు, మీరు మీ అంత స్టైల్గా నడవలేకపోవచ్చు. ఎందుకంటే మీ నడకని ఎవరు కూడా నాకు తెలిసి బహుశా ఎవరు కూడా మీ మేనరిజాన్ని చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏదో దేవుడు మరి మనకంటే అందం గొప్పతనం అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం సరే దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి మిగతా వాళ్ళని కూడా మనం చులకనగా మాట్లాడటం ఎందుకు? అసలు నీ అందానికి లోకేష్ సరిపోతాడా? నీ అందానికి పవన్ కళ్యాణ్ సరిపోతారా? అసలు నీ అందానికి ఎవరైనా సరిదూగుతాడా? నీ మేనరిజానికి కానీ నీ స్టైల్కి కానీ ఎవరైనా సరిదూగుతాడా? పొరపాటును రాజకీయాల్లోకి వచ్చావు కానీ సినిమాల్లోకి వెళ్తుంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి ఆస్కర్ అవార్డులు, అలాగే నంది అవార్డులు, అలాగే నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అన్నీ కూడా రాష్ట్రానికి వరుసన క్యూ కట్టేయి. కానీ మీకు ఎందుకో సినిమాల్లో యాక్ట్ చేయాలని కోరిక లేక రాజకీయాలలోకి వచ్చి యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి అందం గురించి మనం మాట్లాడాల్సిన పనే ఉంది. ఎంతసేపు ఉన్న అందం ఉందా మరి నువ్వంటావు, మీ కార్యకర్తలేమో మగాళ్ళురా, మగోడురా, మొనగాడురా, మగతనాల గురించి అందం గురించి మేమేమైనా పెళ్లి చూపులు చూసి పిల్లనిస్తున్నావా? ఎందుకు ఇప్పుడు మీరు ఈ మాటలు మాట్లాడతారు? ఇప్పుడు మేమేదో మీ పాత వీడియోస్ ఏమన్నా మీరు చూసినట్టు వీడియోలు కానీ చూపిస్తే మీ పేటీఎం కూలీలు రక్తం మరిగిపోతుంది, మాకు నీ అంతు చూస్తాం, రేపు మా ప్రభుత్వం వస్తే మేమంటే ఏంటో చూపిస్తామని చెప్పి మాట్లాడతారు. ఈ ముఖార విందాల గురించి, ఈ నడవడికల గురించి, సత్ప్రవర్తనల గురించి మనం మాట్లాడుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే దాన్నే లేఖితనం అంటారు. ఆ లేఖితనం చూపించకూడదు. మనం కడుపు మంట, అరే నా హయాంలో రాలేదు ఈ కంపెనీ, ఇవాళ చంద్రబాబు నాయుడు లోకేష్ తెచ్చాడు, ఆ క్రెడిట్ని ఎట్టాగైనా వాళ్ళు సొంతం చేసుకుంటారు, నాకు ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం బాగుపడిపోతుంది, చంద్రబాబు నాయుడు పేరు మారిమోగిపోతుంది, నాకు నచ్చట్లేదు, నాకు జీర్ణించుకోలేకపోతున్నా, నేను డైజెషన్ చేసుకోలేకపోతున్నా అనేటువంటి కడుపు మంటలో నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అనే సంగతి కూడా మర్చిపోయి మరీ లేకిగా బిహేవ్ చేస్తున్నావు. ఎవరన్నా అంటారా నీ ముఖ అరవిందని చూసి పెట్టుబడి పెడతారా అంటే, ఆయన ముఖ అరవిందని చూసి కియా పరిశ్రమ పెట్టారు, ఆయన ముఖ అరవిందని చూసి అలాగే మీకు ఎక్కడైతే గతంలో కరోనా టైమ్స్లో ఏదైతే కరోనా సంబంధించినటువంటి కిట్లు ఇచ్చారో అది తయారు చేశారో ఆయన ముఖం చూసే పెట్టారు, ఆయన ముఖం చూసే రాష్ట్రంలో చాలా కంపెనీలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత అవసరమా? మీరు ఒక మాట అంటాం, మళ్ళీ తిరిగి మేము 4-5 మాటలు అంటాం, మీ పేటీఎం గారు పాపం బాధపడటం, మా అన్న అన్నారని బాధపడటం ఎందుకు? ఆలోచన చేసుకోండి.
మీరంటే గొప్ప గొప్ప తెలుగు పండితులు, మీ నోటి నుంచి అద్భుతమైనటువంటి తెలుగు పదాలు దొర్లుతూ ఉంటాయి. ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఇండస్ట్రీ ఒకటి మన దగ్గరకు వచ్చిందంటే మామూలుగా మనం ఏం మాట్లాడతామంటే పలానా వ్యక్తిని మనం అప్రోచ్ అయ్యాం, వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రండి, మీకు ఏమైనా కావాల్సి ఉంటే మేము చేసి పెడతామంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చెప్పడు. ప్రపంచ దిగ్గజాలనైనా ఎవరినైనా సరే ఆయన ఏం చెప్తాడంటే మీరు అడుగులు ముందుకు వేయండి. మరి అడుగులు ముందుకు వేయటం ఆయన నిన్నగాక మొన్న కంపెనీ పెట్టాడా? ఆ కంపెనీ వరల్డ్లోనే అది పెద్ద కంపెనీ. ఆ కంపెనీ అడుగులు ముందుకు వేయండి, మీకు ఏం కావాలి మీ వెనకాల మేము ఉంటామని చెప్పడం. ఒకసారి ఆయన లాంగ్వేజ్ చూడండి. ఎందుకంటే తెలుగు భాషలో ఒక సంక్లిష్టమైనటువంటి పదాలను ఉపయోగించడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆయన ఎవరినైనా హేళన చేస్తాడు, ఎవరినైనా అవమానం చేస్తాడు. అనిపించింది అసలు అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు నేను డావోస్ 2022 పోయినప్పుడు నన్ను కలిసిన కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు పోయండి అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రానికి. అది డావోస్ అంట, దావోస్ కాదు డావోస్. అడుగులు ముందుకు వేయమని ఆహ్వానించాడంట. ఏం వాళ్ళు నిన్నగాక మొన్న ఉడుపుడు అడుగులు వేస్తున్నారా? అడుగులు ముందుకు ఏమైనా ఆహ్వానించడం ఏంటాయా? వాళ్ళని మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మీకు ఏం కావాలో మేము చేస్తామని చెప్పామని చెప్పాలి. కానీ అసలు తెలుగు భాషనే మరి ఈ విధంగా వాడటం, ఈ విధంగా ఉపయోగించడంలో నీ తర్వాత ఎవరైనా మరి నువ్వు ఆ స్థానంలో ఉండి ఆలోచన చేసేటప్పుడు నువ్వు నీ అందం గురించి, నీ భాష తీరు గురించి, నీ మాట గురించి ఇవన్నీ బహుశా ఎవరికి రావు. ఇది ఒక స్పెషల్ క్వాలిఫై, ఇది ఒక స్పెషల్ క్వాలిఫై ఇది. కాబట్టి మీరు మాట్లాడటంలో తప్పు లేదు. సరే మీ అంత అందం లేకపోయినా, మీ అంత ముఖారవిందం లేకపోయినా లోకేష్ కాస్తో కూస్తో చేయగలుగుతాడని చెప్పి నేషనల్ మీడియా కూడా మాట్లాడుకుంటుంది. ఎంతసేపు ఉన్నా గూగుల్ డేటా నేను పెట్టాను, నువ్వు పెట్టేది కాదు. నీ టైంలో భూములు ఇచ్చి నువ్వు వాళ్ళు మనతో కలిసి భూములు తీసుకొని శంకుస్థాపన పార్టిసిపేట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తే ఏదన్నా నిన్న ఇవాళ పోయి వీళ్ళు శంకుస్థాపన చేసి లేకపోతే రీఓపెన్ చేస్తా. అంటే నీకు ఉదాహరణ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో కియా పరిశ్రమ పెట్టాడు. కియా పరిశ్రమ దాదాపుగా ఒప్పందం గుర్చుకున్నారు, ఎంఓఏ గుర్చుకున్నారు, కార్యరూపం దాల్చారు. కార్లు తయారు చేసే టయానికి మీ వాళ్ళు వెళ్ళి ఇది మా రాజశేఖర రెడ్డి గారి టైంలో మమ్మల్ని కలవడానికి వచ్చారు, ఆ రోజు మేము ఇంట్రెస్ట్ చూపించాము, రాజశేఖర రెడ్డి గారు చెప్పారని ఏదో ఒక కహానీ చెప్పేసి మొత్తం మీద ఆ ప్రాజెక్టు కారు ఓపెన్ చేయడానికి పోయారు. అలాంటి టైంలో ఒకవేళ అది మనం తెచ్చామంటే ఒక లెక్క వేరేగా ఉంటుంది. కనీసం దాంట్లో ఒక 50% కాదు, ఒక 25% వర్క్ చేసినా మనం తెచ్చామంటేనే బాగుంటుంది. అసలు మన ఊరికి వాళ్ళతో కలిసి ఫోటోలు దిగితే రండి మా రాష్ట్రానికి రండి అని ఆహ్వానిస్తే నీలాంటి వాళ్ళని అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కలుస్తారు. మీతో కలిసినటువంటి ఆదిత్య మిట్టలు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రితో కలవలేదా? మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కలవలేదా? కర్ణాటక ముఖ్యమంత్రితో కలవలేదా? లేదా తమిళనాడు ముఖ్యమంత్రితో కలవలేదా? మరి వాళ్ళకంటే నైతిక విలువ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకోరు కాబట్టి చెప్పుకోవట్లేదు. మనం అంటే మానసికంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇలాంటి పబ్లిసిటీ, ఇలాంటి పొలిటికల్ స్టంట్ చేసి చప్పట్లు కొట్టుకొని ఆనందపడుతున్నాం. కలిసి ఒకరు కూర్చొని మాట్లాడితే కాదు, అడుగులు వేయండి అని కాదు. మీరు ఆ రాష్ట్రంలోకి వచ్చి ఎక్కడ భూములు కావాలి, ఎక్కడ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అక్కడ భూములు సేకరించి ఆ భూములు వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి ఏమేం కావాలి రిక్వైర్మెంట్ మేము చేసాం అని శంకుస్థాపన మీద ఒక వేదిక మీద కూర్చుంటే దానిని నేను తెచ్చాను అని చెప్పుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా ఎంతసేపు ఉన్నా నేను ఆయనతో మాట్లాడాను, లేదా అదాని డేటా సెంటర్తో నేను మాట్లాడాను. ఎలా ఉందంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను, ఎలా ఉందో చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక హౌస్ ఓపెనింగ్ చేస్తుంటే అక్కడికి వస్తారనమాట చప్పట్లు కొట్టుకునేవాళ్ళు, మాకు ఎంత ఇస్తాను. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక కంపెనీ వచ్చింది అని అంటే చాలయ్యా వచ్చేస్తారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం వచ్చేసి మనతో వాళ్ళు దిగారు, ఫోటోలు దిగారు. మన్నే ఆ కంపెనీ రాష్ట్రానికి తీసుకొచ్చాడు, మన్నే ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టించాడు, మన్న లేకపోతే అసలు ఆ కంపెనీ రాష్ట్రానికి వచ్చేది కాదు. మన్న కష్టపడి దాన్ని రాష్ట్రాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ క్రెడిట్ చోరీ చేస్తున్నారు. చోరీ అంటే పెద్ద చోరుసాలే కదా, అందరూ దింపుతాడు. అందులో ఒక్కడ కూడా సరైన లేడు, జాబ్ చేసుకునేవాళ్ళు లేడు. అంతా గంజాయి అమ్ముకునేవాళ్ళు, లేకపోతే సారా తాగేవాళ్ళు, సీసాలు పేటీఎంలో 5 రూపాయలు డబ్బులు వేస్తే పనిచేసేటువంటి మొత్తం టీంను దింపి పెడేస్తాడు. వాళ్ళ చేత క్రెడిట్ చోరీ అని చెప్పిస్తాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో నువ్వు చేయలేకపోయావు, కనీసం 15% వరకు కూడా చేయలేకపోయావు. సిగ్గు లేకుండా నేను తెచ్చాను అని మాట్లాడుతూ ఫోటోలు దిగితే అందరూ దిగుతారు ఫోటోలు. సర్కస్లో కోతిని కూడా చూడటానికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని జంతువులు చూడటానికి పోయి అందరూ ఫోటోలు దిగుతారు. అంత మాత్రం చేత అది మనం తీసుకొచ్చి అక్కడ పెట్టామని అంటే అట్లాగా. బట్ నేను చెప్పేది ఏంటంటే నీ స్వతహాగా నువ్వు కంప్లీట్ చేసి
శంకుస్థాపన చేసి తయారీ అయిపోయి రిబ్బన్ కటింగ్ సిద్ధంగా అంటే దాని రెడీగా ఉన్నదాన్ని నేను తెచ్చానని చెప్పు, కాస్త కూస్త ఆలోచిస్తావు. అంతేగాని నువ్వు గవర్నమెంట్ పోయి 2 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన కంపెనీ నేను మాట్లాడాను, నేను తెచ్చాను, నేను ఒప్పందం చేశాను, నేను ఎంఓఈ కూర్చాను, క్రెడిట్ చోరీ. అసలు ఏముందన్న నీ క్రెడిట్? నీ క్రెడిట్ చోరీ చేసినోడు ఎవడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడు నాకు తెలిసి. దావూద్ ఇబ్రహీం కంటే దారుణమైనటువంటి వ్యక్తి నువ్వు. గంజాయి స్మగ్లింగు లేకపోతే ఇంకేమన్నా ఉంటే క్రెడిట్ చోరీలు అంటే నీ 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 తాలూకా అది. సూట్ కేస్ కంపెనీలు, హవాలా కంపెనీలు, దివాళా కంపెనీలు, రాష్ట్రం నుంచి డబ్బును తరలించడం, మళ్ళీ వాటిని సూట్ కేస్ కంపెనీ, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటివి ఇవన్నీ. అంతేగాని ఆదిత్య బిర్లానో లేకపోతే ఆదిత్య మిట్టల్నో లేకపోతే ఇంకొకరినో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తాం, శంకుస్థాపన చేయిస్తాం, ఆ శంకుస్థాపన వేదిక మీద మేము నిలబడతాం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ కలగంట మీద అప్పటి నుంచి భవిష్యత్తులో ఏ రోజు కూడా సాధ్యం చేయలేరు అనేది వాస్తవ విషయం.